పూర్తయ్యే దశలో ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టు పనులు అతిగతి లేకుండా పోయాయి. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం గడువులు పెంచుకుంటూ పోయింది తప్ప పనులపై పురోగతి చూపలేకపోయింది. మాజీ సీఎం జగన్ అధికారం కోల్పోక ముందు పోలవరం పూర్తికి చెప్పిన గడువు 2025 ఖరీఫ్ నాడు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు అయితే పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పడానికి తానేం జ్యోతిష్యుణ్ణి కాదంటూ చేతులెత్తేశారు. అది పరిస్థితి. చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టును పూర్తిగా అనిశ్చితిలోకి నెట్టారు. రైట్. పోలవరంలో జరిగిన పని ఏంటన్నది 2014 నుంచి 2019 దాకా ఒక పార్ట్, 2019 నుంచి ఇప్పటి వరకు మరో పార్ట్గా చూస్తే ఎప్పుడు ఏం జరిగిందన్నది అర్థం చేసుకోవచ్చు. నిజానికి మాజీ సీఎం జగన్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి 2 ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. ఒకటి, ఏపీకి జీవనాడి అయిన పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం. అలాగే రాజధాని విషయంలో అనుసరించిన విధానాలే పుట్టి ఉంచాయంటున్నారు. ఒక రాష్ట్రానికి, ప్రజలకు, రైతులకు కీలకమైన ఈ అంశాలను నిర్లక్ష్యం చేయటంతోనే కథ పూర్తిగా మారిపోయిందంటున్నారు. చంద్రబాబు గత హయాంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నారు. నాటి సీఎం చంద్రబాబు పనులన్నీ ఒక్కరికే కాకుండా విడగొట్టి అనేక సంస్థలకు అప్పజెప్పారు. అన్ని పనులు సమాంతరంగా నడిచేలా చూశారు. ఎప్పుడైతే 2019లో అధికారం కోల్పోయారో అప్పటి నుంచి పోలవరానికి దిశ లేకుండా పోయింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో అన్ని కొండలే ఉండటం, వాటి మధ్య రామయ్యపేట, పైడిపాక, చేగుండిపల్లి వంటి గ్రామాలున్నాయి. నిర్వాసితులకు పరిహారమిచ్చి ఆనాడు ఆ ఊళ్లన్నీ ఖాళీ చేయించారు చంద్రబాబు. భారీ కొండల తొలగింపు బాధ్యతను త్రివేణి కంపెనీకి అప్పగించారు. మొత్తం 11.69 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి ఉండగా 10 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వేశారు. డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ త్వరగా డిజైన్లు ఆమోదించేలా చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఇక కీలకమైన డయాఫ్రమ్ వాల్ను 1399 మీటర్ల మేర 60 అడుగుల లోతు నుంచి గోదావరి గర్భంలో 2019కి ముందు నుంచే పూర్తి చేస్తూ వచ్చారు. స్పిల్వేను 57.90 మీటర్ల ఎత్తున నిర్మించాల్సి ఉంటే దాదాపు 25.72 మీటర్ల ఎత్తుకు మించి చంద్రబాబు హయాంలోనే నిర్మించారు. ఎగువ కాపర్ డ్యాం 35%, దిగువ కాపర్ డ్యాం 10% మేర అప్పట్లోనే కంప్లీట్ అయ్యాయి. స్పిల్వే, స్పిల్ ఛానళ్లకు కలిపి 38 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాల్సి ఉండగా గతంలోనే 26 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోశారు. ఇక 52 గేట్ల ఫ్యాబ్రికేషన్ కూడా 3/4కు పైగా ఈ పాటికే పూర్తయింది. 57,725 కోట్ల రూపాయలు సవరించిన అంచనాలతో కూడిన 2 DPRకు కేంద్ర సాంకేతిక సలహా కమిటీ ఆమోదం కూడా గతంలో సీఎం చంద్రబాబే సాధించారు. 2019లో ఏపీలో ప్రభుత్వం మారింది. 2019 జూన్ 20న పోలవరం ప్రాజెక్టును సీఎం హోదాలో జగన్ తొలిసారి సందర్శించారు. ప్రాజెక్టు పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో 1కి 2 సార్లు లెక్కలేసుకుని పక్కాగా చెప్పాలని అధికారులను అప్పట్లో జగన్ అడిగారు. అధికారులంతా కలిసి 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. అయితే 2021 జూన్ నాటికి పోలవరం నీళ్లు అందిస్తామని స్వయంగా జగన్ ప్రకటించారు. కానీ ఈ 5 ఏళ్లలో ప్రాజెక్టు ముందుకు కదలకపోవటానికి కారణం గత సర్కార్ తీసుకున్న నిర్ణయాలే అంటున్నారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతి చేసిందంటూ అధికారంలోకి వచ్చి రాగానే ప్రాజెక్టు పనులు ఆపేశారు జగన్. రివర్స్ టెండరింగ్ చేపట్టారు. పనులు కీలక దశలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్ను మారిస్తే ప్రాజెక్టు నిర్మాణం దెబ్బతింటుందని కేంద్రం హెచ్చరించినా జగన్ లెక్క చేయలేదు. ఎగువ కాపర్ డ్యాం గ్యాప్లు కూడా పూడ్చలేకపోయారు. దాన్ని పూర్తి చేసి స్పిల్వే మీదుగా నీళ్లను మళ్లించకపోవటం వల్ల 2020లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట
పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాపర్ డ్యాం కూడా కొంతమేర నష్టపోయింది. ఈ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇది మానవ వైఫల్యమంది. ఎగువ కాపర్ డ్యాంలో గ్యాప్లను సరైన టైంలో పూడ్చలేకపోవడంతో ఈ సమస్యలకు కారణమని ఐఐటీ ఎక్స్పర్ట్స్ తేల్చారు. జగన్ అధికారంలోకొచ్చాక పోలవరం డ్యాం సైట్లో చేపట్టింది 2 నిర్మాణాలు. అందులో ఒకటి స్పిల్వేకు ఎగువన 100 కోట్ల రూపాయలతో నిర్మించిన గైడ్ బండ్. నిజానికిది నాణ్యతా లోపంతో కుంగింది. ఈ విషయాన్ని కేంద్ర కమిటీయే తేల్చి చెప్పింది. అదే తరహాలో చేపట్టిన గ్యాప్ 1 ప్రధాన డ్యాం నిర్మాణ క్వాలిటీ పైన అనుమానాలు వ్యక్తం చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్న 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 10,649 కోట్లు ఖర్చు పెట్టగా జగన్ పాలనలో 5,877 కోట్లు ఖర్చు చేశారు. పోలవరానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి జగన్ తీసుకురాలేకపోయారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 55,656 కోట్ల రూపాయలకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఎప్పుడూ ఆమోదించింది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా 47,725 కోట్ల రూపాయలకు సిఫారసు చేసింది. ఈ నిధుల్ని మాజీ సీఎం జగన్ గత 5 ఏళ్లలో తేలేకపోయారు. ప్రాజెక్టు తొలి దశలో మొత్తం 36,449 కోట్ల రూపాయలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా కేంద్ర జలసంఘం 31,625 కోట్లకు సిఫారసు చేసింది. ఆ మొత్తం రివైజ్డ్ కాస్ట్ కమిటీ పరిశీలనకు వెళ్లింది. కానీ ఇంతవరకు నిధులు మాత్రం రాలేదు. మొత్తంగా గత 5 ఏళ్లు అడుగడుగునా నిర్లక్ష్యమే ప్రాజెక్టును ఆవహించింది. అందుకే జీవనాడి ఊపిరి పోసుకోలేదు. For more videos like this, subscribe Big TV channel.